ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో ఈ ఆర్డీఓ గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు అంటేనే మోసగాడని ప్రజలందరికీ తెలుసు. అలాగే ఈ 2 నాలుకల ధోరణిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు యువగలం అవ్వచ్చు, అనేక సభల్లో లోకేష్ గారు కూడా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుని ఆ రోజు పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని ఆ రోజు ఆరోపించి మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఈరోజు మేనిఫెస్టోలోని ఒక్క హామీని కూడా అమలుపరచకుండా, సంక్షేమ పథకాలు కూడా అమలుపరచకుండా రోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ ఆపేసి ఈరోజు మరలా మాట తప్పి ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగింది. మేము అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు రైతులు, అలాగే చాలామంది వాహనదారులు, అలాగే ఆటో వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈరోజు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వెంటనే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి ప్రజలకి సహాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ, మేనిఫెస్టోలో కూడా ఉన్నటువంటి హామీని కూడా అమలుపరచకుండా మరలా పెంచడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూడా ఈరోజు ప్రజలందరూ బేరీ చేసుకుని వచ్చే ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకి, నాయకులు కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.